ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనము. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము ఎంత స్పష్టంగా ప్రభువు ఈ లేఖనము ద్వారా తెలియచేస్తున్నాడో చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు వారి యొక్క భౌతిక సంబంధమైన శత్రువులతో యుద్ధములు చేసినప్పుడు వారికి జయమిచ్చాడు. ఈ రోజున దేవుని లేఖనం ప్రకారము మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మల సమూహముతో. కాబట్టి ఆ యుద్ధంలో తప్పక ప్రభువు మనకి జయమును అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు మా శత్రువులతో యుద్ధం చేసి మమ్మల్ని రక్షించువాడువు నీవేనని వాగ్దానం చేయుచున్నందుకు వందనాలు. నిజముగా మీరు మా పక్షాన యుద్ధము చేస్తున్నారు, మాకు జయమిస్తున్నారు. మీకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. అయ్యా, వారు చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారు వెళుతున్న ప్రతి ఒక్క పోరాటంలో వారికి జయమును అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.